హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ చూసుకుంటే రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఐటీసీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా వైడ్గా 500+ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే, అది కూడా 1 ఇయర్ పాటు ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే విత్ స్టైపెండ్ మీరు ఖచ్చితంగా ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి అయితే మీరు అప్లై చేసుకోవాల్సిందే. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. చాలా మంది అప్లై చేసుకున్నారు, చాలా మంది సెలెక్ట్ అయ్యారు కూడా, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఫేజ్ 2 స్టార్ట్ అయిందనమాట. సో ఎవరైతే ఫేజ్ 1లో మిస్ అయ్యారో ఫేజ్ 2 కూడా మీరైతే అప్లై చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు అన్ని డీటెయిల్గా చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ వీడియో, మీకు ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే అపార్ట్ ఫ్రమ్ ద యూట్యూబ్ వీడియోస్ మనకి 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్. ఇది కంప్లీట్గా ఫ్రెషర్స్కి అయితే మనకు యూజ్ అవుతుంది. కంప్లీట్ ఫ్రెషర్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్న్షిప్స్, స్కాలర్షిప్స్, ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, జాబ్ నోటిఫికేషన్స్ అండ్ కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరికైతే ఇది యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు ఈ 2 పేజెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైతే ఇది హెల్ప్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025 ఫేజ్ 2 రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్. అప్లై చేసుకోండి వెంటనే. దీనికి కీ హైలైట్స్ చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టైపెండ్ వచ్చేసి మీకు 5,000 ఉంటుంది మంత్లీ. అండ్ 6,000 మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మీకు 12 months డ్యూరేషన్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు pminternship.mca.gov.in ఈ వెబ్సైట్ మీరు లాగిన్ అయ్యి పైన మీకు యూత్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అది మీరు క్లిక్ చేసుకుని మీరైతే రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవాలి. దీనికి మీ బెనిఫిట్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. ద స్కీమ్ ఆఫర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ సెక్టర్స్ హెల్పింగ్ ఇంటర్న్స్ డెవలప్ క్రూషియల్ స్కిల్స్ దట్ విల్ ఎన్హాన్స్ దేర్ ఎంప్లాయబిలిటీ అండ్ ప్రిపేర్ దెమ్ ఫర్ ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీస్. ఓకేనా, అంటే ఒక ఫ్రెషర్ గా జాబ్స్ కి అప్లై చేసే కంటే ఇలాంటి ఇంటర్న్షిప్స్ చేసి మీరు స్కిల్ గెయిన్ చేసుకుని ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకుని మీరు గనక ఫ్రెషర్ జాబ్స్ కి అప్లై చేసుకున్నట్టయితే ఎవరైతే నార్మల్ గా అప్లై చేస్తారో వాళ్ళకన్నా మీకు తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఇలాంటి ఇంటర్న్షిప్స్ కూడా మీరు ఏది కూడా మిస్ చేయకూడదు. ఇది మీ కెరీర్ ని బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే మీకు చాలా డొమైన్స్ లో మీకు నాలెడ్జ్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే 1 year పాటు ఒక డొమైన్ లో వర్క్ చేస్తున్నారంటే అక్కడ మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీకు నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అంటే మీరు మీ యొక్క ఫెలో ఇంటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు క్లోజ్ గా మూవ్ అవ్వచ్చు. మీకు తెలియని విషయాలు వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు, నెట్వర్కింగ్ చేయొచ్చు. అంటే తర్వాత మీకు జాబ్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేయొచ్చు, లేదంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ డైవర్స్ సెక్టర్ ప్లేస్మెంట్స్. ఓకేనా, అంటే మీకు ఇక్కడ చాలా సెక్టర్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే 500+ కంపెనీస్ అంటే అన్ని ఐటీ సెక్టరే కాదు కదా, మీకు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కానీ అండ్ ఇంకా చాలా సెక్టర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఐటీ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మోర్ సెక్టర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ మీరు రోల్స్ కి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్న్షిప్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 12 months సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీకు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. మీ లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమేలో మీరు అది పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు వెబ్సైట్ పోర్టల్కి వెళ్ళాలి, మీరు రిజిస్టర్ అవ్వాలి, ఫామ్ ఫిల్ చేయాలి, ఇంటర్న్షిప్ మీరు చూస్ చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి, మీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్ మీరు ట్రాక్ చేయాలన్నమాట. అంటే దాని స్టేటస్ ఏంటి, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, ఎక్కడి వరకు వెళ్ళింది, ఇదంతా మీరు ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే దీన్ని మీరు 21 to 24 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బిలో 21 ఉన్న వాళ్ళు అప్లై చేసుకోలేరు, అబౌవ్ 24 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోలేరు. అండ్ దీనికి లాస్ట్ డేట్ కూడా ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి మీరు చూసుకోవచ్చు ఇక్కడ పిఎం ఇంటర్న్షిప్ పోర్టల్లో మీకు 12th March లాస్ట్ డేట్ అనమాట. సో ఎవరైతే ఇక్కడ 12th March కి 21 years కంప్లీట్ అవుతుందో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 12th March కి 24 years దాటిపోతుందో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోకూడదు అనమాట. ఓకేనా, అప్లై చేసుకునే టైంకి మీ ఏజ్ అనేది 21 to 24 మధ్యలో ఉండాలన్నమాట. అంటే 21 ఇంక్లూడ్ అవుతుంది, 24 కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ మీరు ఇండియా రెసిడెంట్ అయి ఉండాలి. మీ యొక్క మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 10th క్లాస్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ చదివిన అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కంప్లీట్ గా డిగ్రీ కంప్లీట్ చేయాల్సిన అవసరమే లేదు. 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ వీళ్ళు నలుగురు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంబీఏ, ఎంబీబీఎస్, సిఏ ఇలాంటి పెద్ద పెద్ద కోర్సెస్ ఉంటాయి కదా, పిహెచ్డి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. ఎంప్లాయ్మెంట్ స్టాటస్ చూసుకుంటే మీరు
ఆల్రెడీ ఈ ఇంటర్న్‌షిప్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఫుల్ టైమ్‌కి ఎక్కడ వర్క్ చేయకూడదు. మీరు పార్ట్ టైమ్‌గా వర్క్ చేసినా నో ప్రాబ్లమ్. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు అందరూ కూడా ఫుల్ టైమ్ ఎడ్యుకేషనే కూడా ఉంటుంది మాక్సిమము. సో, ఎవరైతే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేస్తారో అంటే కాలేజ్‌కి వెళ్లి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చదువుతారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఎవరైతే డిస్టెన్స్‌లో చదువుతూ ఉంటారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే ఆన్‌లైన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆన్‌లైన్‌లో ఇంటర్మీడియేట్ ఆర్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదంటే పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదంటే డిస్టెన్స్‌లో చదువుతూ ఉంటారు కదా! అంటే వేరే వర్క్ చేసుకుంటూ ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే వెళ్తూ ఉంటారు. ఓపెన్ యూనివర్సిటీస్ అంటారనమాట. ఇలాంటి వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే డిగ్రీస్ ఫుల్ టైమ్ డిగ్రీస్ ఉంటాయో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరనమాట. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది మీకు 8,00,000 పర్ యానమ్ కన్నా తక్కువ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరు కూడా కానీ ఎవరు కూడా పర్మనెంట్ ఆర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదనమాట. ఇనెలిజిబిలిటీ క్రైటీరియా ద ఫాలోయింగ్ ఇండివిడ్యువల్స్ ఆర్ నాట్ ఇనెలిజిబుల్. ఒకటొచ్చేసి గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఐఐటీ, ఐఐఎమ్స్, నేషనల్ లా యూనివర్సిటీస్, ఐఐఎస్‌సిఆర్స్, ఎన్ఐడి, ట్రిపుల్ ఐటీ వీళ్ళు ఎలిజిబుల్ కాదు. సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఎంబీఏ ఆర్ ఎనీ మాస్టర్ డిగ్రీ వీళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. దోస్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ స్కిల్, అప్రెంటిస్‌షిప్ ఆర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వీళ్ళు ఎలిజిబుల్ కాదు. దోస్ హూ హావ్ కంప్లీటెడ్ అప్రెంటిస్‌షిప్ అండర్ ఎన్ఏటీఎస్ అండ్ ఎన్ఏపీఎస్ ఓకేనా. ఇవి 2 గవర్నమెంట్ పోర్టల్స్ అనమాట. వీటిలో కూడా చాలా మంది రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ అనేవి అంటే అప్రెంటిస్‌లు అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. అంటే వీళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ రావు. మాకు బయట జాబ్స్ అనేవి దొరకడం కష్టము. ఇక్కడ ఫుల్ టైమ్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గోల్డెన్ ఛాన్స్ అనమాట. సో, మీ ఫ్రెండ్స్‌లో గాని, మీ ఫ్యామిలీస్‌లో గాని ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో ఓపెన్ డిగ్రీ గాని, ఆన్‌లైన్‌లో గాని డిగ్రీస్ కంప్లీట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని గాని, ఈ జాబ్ లింక్‌ని గాని వాళ్ళకి షేర్ చేయండి. అప్లై చేసుకోమని చెప్పండి. వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళకి ఒక కెరియర్ పాత్ చూపించినట్టు మీరైతే హెల్ప్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 12థ్ మార్చ్ 2025 ఇందాక మీకు చెప్పా కదా! దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఇలాగా గవర్నమెంట్ వెబ్‌సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూత్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళైతే లాగిన్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని అక్కడ మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాయి. ఇదంతా మీకు ఇందాక చెప్పిందే. అండ్ మీకు 4,500 వచ్చేసి మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. 500 అనేది మీ యొక్క కంపెనీ నుంచి అయితే మీకు వస్తుందన్నమాట. 12 మంత్స్ మీకు రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. టాప్ ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి. ఇక్కడ కూడా ఉంది మీకు రిజిస్టర్ అనేది క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ మీ యొక్క సంబంధించిన యూజర్ మాన్యువల్ ఉందన్నమాట. అంటే ఎలా మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఇది మొత్తం మీరైతే చెక్ చేసుకొని నీట్‌గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరైతే అప్లై చేసుకోండి. స్పోర్ట్స్, టెలికామ్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ అండ్ అలైడ్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఇంకా మీకు చాలా ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్‌లో అయితే మీరు వర్క్ చేసుకునే ఆపర్చునిటీ మీరైతే గెయిన్ చేసుకుంటారనమాట. ఇక డూస్ అండ్ డోంట్స్ కూడా ఉన్నాయి కొన్ని. అవి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూత్ రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ క్రియేషన్ ప్రాసెస్ ఇవన్నీ మీరు చేయాలి. ఇవి మీరు చేయకూడదు. ఇది వచ్చేసి ఇంటర్న్‌షిప్ అప్లికేషన్ ప్రాసెస్. ఇవి మీరు చేయాలి. ఇవి మీరు చేయకూడదు. ఓకేనా. వన్స్ మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ నీట్‌గా చదువుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరైతే చేయండి. అప్పుడైతేనే మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కంపెనీస్ కూడా లిస్ట్ కూడా ఉందన్నమాట. దానికి కావాలంటే మీరు ఇక్కడ పార్ట్నర్ కంపెనీస్ ఉంది కదా! క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఓపెన్ అవుతుంది. కంపెనీస్ లిస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఎఫ్ఏక్యూస్ అంటే మీకు కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి కదా! ఆ డౌట్స్ కూడా మీకు ఇక్కడ ఇంగ్లీష్‌లో మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి ఒకసారి. మీకు కావాల్సిన డౌట్ మీరు కంట్రోల్ ఎఫ్ నొక్కి ఒకసారి సెర్చ్ చేసి వెతకండి. ఇక్కడ మీకు చాలా డౌట్స్ అనేది మీకు క్లియర్ అవుతాయన్నమాట. అండ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ అనేది మీరు మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే దీనికి సూటబుల్ అవుతారో వాళ్ళకైతే షేర్ చేయండి. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. వెంటనే అప్లై చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ అండ్ కొన్ని మాస్ హియరింగ్స్ కూడా ఉన్నాయి. వాటి మీద కూడా మనం వీడియోస్ చేస్తాము. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఎఫ్ఎల్ఎం యూట్యూబ్‌ని గాని, ఎఫ్ఎల్ఎం పేజ్‌ని గాని మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్ని అప్డేట్స్ అయితే మీకు లైవ్‌లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.